అమ్మవారు అలిగి ముఖం పక్కకు తిప్పుకుంటే స్వామివారు బుజ్జగిస్తున్నట్టు ఒక విగ్రహం ఈ ఆలయంలో కనిపిస్తుంది. ఈ విగ్రహం వెనుక ఆసక్తికరమైన కథలున్నాయి. కశ్యప్ ముని ఆయన భార్యలు వినత, కద్రువ సంతానం కోసం శివుడిని వేడుకున్నారు. వినత, కద్రువులకు చెరో గుడ్డును శివుడు ఇచ్చి ఏడాది పాటు వాటిని జాగ్రత్తగా కాపాడాలని ఆదేశించాడు. వినత తీసుకున్న గుడ్డు నుంచి ఏడాది తరువాత గరుత్మంతుడు పుట్టాడు. కద్రువుకి ఇచ్చిన గుడ్డు ఏ మార్పు లేకపోవడంతో ఆమె ఆ గుడ్డును పగలగొడుతుంది. అందులో పూర్తిగా ఎదగని బిడ్డ కనిపిస్తాడు. ఆవేదన చెందిన కద్రువు మళ్ళీ ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఆ బిడ్డ సూర్యుడికి రథసారథి అవుతాడని ఆశీర్వదించాడు. అతడే అనూరుడు లేదా అరుణుడు అంటారు. కైలాసం వెళ్ళి శివదర్శనం కోసం అనూరుడు తపస్సు చేస్తాడు. ఊరువులు లేని నువ్వు కైలాసానికి ఎలా వెళ్తావని సూర్యుడు హేళన చేస్తాడు. అనూరుడు తపస్సుకు ఫలించి శివుడు దర్శనం ఇవ్వడమే కాకుండా అతన్ని ఎగతాళి చేసిన సూర్యుడిని శపిస్తాడు. కొన్ని కారణాల వల్ల పార్వతీ తల్లి సూర్యుడిని శపిస్తే మళ్ళీ లోకానికి వెలుగుండదని శివయ్య పార్వతీ తల్లిని బతిమలాడుతున్న చిత్రం ఇది.